సహోదరులారా, దేవుడు మీ ప్రార్థనలన్నీ విని మీకు జవాబిస్తారు. మిమ్మల్ని ఉద్ధరిస్తాడని, మీకు సహాయం చేసి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడని నమ్ము. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 20 అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, కొందరు వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న గొప్ప అధికారం గల పేరును బట్టి అతిశయిస్తారంట. కానీ మనం మాత్రం మనకున్న ఘనమైన దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి. అప్పుడు జీవము గల దేవుడు మన ప్రార్థనలు విని మనకు జవాబిస్తారంట. ఆపత్కాలములలో మనము ఉన్నప్పుడు ఆదరిస్తారు, ఓదారుస్తారు. నా ప్రియనేస్తమా, మనం విసుగుగా అలయక ప్రార్థించాలి. మనము నమ్ముకున్న దేవుడు మాట్లాడే జీవము గల దేవుడు, రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఇరుకులో విశాలత కలుగజేయ దేవుడు, కష్టాలను తప్పించే దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాము. వెనుతిరగక, బెదరక, లోకాన్ని బట్టి అతిశయించక, మనం దేవుని నామాన్ని బట్టి అతిశయించుదామా? ఆయన మనకు జవాబు ఇస్తారు, ఆపదల నుండి మనలను తప్పిస్తారు. దేవుని విడిచిపెట్టుకునేస్తామా?